హలో హాయ్ అందరికీ. మేమైతే డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చినాము చూపిస్తా చూడండి. ఎంత సామాన్ తీసుకొచ్చినో చూడండి. మా పిల్లలకైతే నైటీ ప్యాంట్స్, టీ షర్ట్స్ తీసుకొచ్చిన, అలాగే వాళ్ళ డాడీకి కూడా తీసుకొచ్చిన. వాళ్ళ డాడీ వద్దు వద్దు అనే తప్ప తీసుకో అని అయితే చెప్పలేదు. కానీ అక్కడి వరకు వెళ్ళి పిల్లలకి ఏమేమి కావాలో తీసుకోకపోతే నాకు మనసున పట్టదు. వాళ్ళకి ఏం తీసుకున్నా సేమ్ తీసుకుంటా అని చెప్పిన కదా, అలాగే నాకు నచ్చినవి ఏవి అయినా వాళ్ళకి సేమ్ తీసుకొచ్చి నాకు అలవాటు కాబట్టి అలాగే తీసుకొచ్చిన. వాళ్ళ డాడీకి వాళ్ళకి తీసుకొని వచ్చిన. అలాగే ఇంట్లో సామాన్ ఏమేమి కావాలనో కూడా తీసుకునేసరికి ఈ సామాన్కి ఎంత బిల్లు అయిందో చెప్పలేము. కష్టపడి సంపాదించడం కష్టము, కానీ ఖర్చు చేయడం నిమిషంలో పని అన్నట్టు. ఎన్నైనా కొంటాము పైసలు చేతిలో ఉంటే. నిమిషంలో ఖర్చు చేయాలంటే మనకు ఎంతైనా ఖర్చు పెడతాం. కష్టపడి సంపాదిస్తే పైస విలువ తెలుస్తుంది అన్నట్టు. చూడండి ఎన్ని తీసుకున్నాను. మా ఆయన బిల్లు ఎక్కువ అవుతుంది, వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడో ఒకసారి వెళ్తాం డీమార్ట్కు. ఏమున్నా ఆయననే తీసుకొస్తాడు కాబట్టి డీమార్ట్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్దవి తీసుకొచ్చుకుంటే చిన్న చిన్న ఏమైనా కావాలంటే ఆయన తీసుకొస్తాడని. జిఫీ, లైజాల్, అలాగే వాషింగ్ మిషన్కి అయితే సర్ఫ్ ఎక్సెల్ పోయినసారి కూడా తీసుకొచ్చినాం. సర్ఫ్ ఎక్సెల్, జిఫీ ఇవి తీసుకొస్తే 1 సంవత్సరం అయింది. ఇప్పుడు కూడా తీసుకొచ్చుకుంటే 1 సంవత్సరం అయితే అవుతాయి కదా అని ఒకసారి పెద్ద పెద్ద ఏమేమి కావాలో అవి తీసుకొచ్చిన. చిన్న చిన్న ఏమైనా కావాలంటే ఇక్కడనే షాప్లో తీసుకొస్తాడు కాబట్టి. మా పిల్లలకైతే ఈ టీషర్ట్స్ నాకు చాలా నచ్చినాయి, తీసుకున్నా. దీనికి ఎంత ఖర్చు వచ్చిందంటే 10,000 అయిందంటే మా పిల్లలకి వీటికి 10,000 అయిందా అని చెప్పారు. చెప్తే నమ్మలేదు, కానీ వాళ్ళ డాడీ వచ్చింది కాబట్టి చెప్తే నమ్మిర్రు. చూడండి ఈ సామాన్కి డీమార్ట్కి వెళ్తే 10,000 అయినాయి అంటే నేను కూడా నమ్మలేదు. ప్రతి ఒక్కటి తీసుకొచ్చిన. ఇక మళ్ళీ ఏం తీసుకోవాలి ఏం తీసుకోవద్దు అనకుండా పిల్లలకు కావాల్సినవి ఉంటాయి, ఇంట్లో కావాల్సినవి ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఇప్పుడు వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతాయి, స్కూల్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి కావాల్సిన సామాన్లు తీసుకొస్తే మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కటైతే తీసుకొని వచ్చిన నేనైతే. చూడండి మ్యాగీ కావాలన్నారు, తీసుకొచ్చిన తర్వాత ఇంత ఖర్చు పెట్టింది తీసుకొచ్చినామని అంటున్నారు. వాటర్ బాటిల్స్ వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయితే తీసుకెళ్తారు కాబట్టి తీసుకున్నాం. బుక్స్ కూడా ఉన్నాయి, బుక్స్ తీసుకుందామని అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళకి క్లాసులు స్టార్ట్ కాలేదు, స్కూల్ స్టార్ట్ కాలేదు కాబట్టి తీసుకోలేదు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాక వెళ్దాం అని అయితే చిన్న చిన్నగానే తీసుకుందాం అనుకున్నా. అడిగి పోయిన తర్వాత ఇవన్నీ ఏవి తీసుకున్నా ఎక్కువ రేట్లే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి తీసుకున్నా. అందుకే డీమార్ట్లోకి వెళ్ళొద్దు. చూడండి ఎంత ఖర్చు. మా పిల్లలకైతే మేమందరం అయితే మైసూర్ శాండిల్ వాడతాం. మా నాన్న ఒక్కడే సింతాలు వాడతాడు కాబట్టి మా నాన్న కోసం ఒక్కని కోసం అయితే సింతాలు తీసుకొచ్చిన. ఎప్పుడు తీసుకొద్దామని అనేది కానీ తీసుకురాలేదు. ఈసారి గంట తీసుకొస్తే మా పిల్లలు నవ్వుతున్నారు. చూడండి తీస్తుంటే వస్తున్నాయి, తీసుకోవడానికి లెక్కలేదబ్బా. ఎన్ని సామాన్లు కదా. జెమిని మా అమ్మకు చాలా ఇష్టం, ఇది తప్ప వేరే తాగదు. కొత్త రకం తీసుకోవాలి అన్నా తీసుకోదు. జెమిని చాపత్తనే ఇష్టం అమ్మకు. ఓకే అండి, చూడండి మా సామాన్లు ఎన్ని సామాన్లు, ఎంత ఖర్చు. ఇన్ని తీసుకున్నాక రాదా 10,000 వస్తుంది, 11,000 కూడా వస్తుంది. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బిడ్డ అడుగుతుంది ఇది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి అని చెప్తుంది. మళ్ళీ తీసుకొని నేను అక్కడ పెట్టిన తర్వాత ఇదైతే హార్పిక్ సింక్ క్లీన్ కావడానికి. సింక్లో కొంచెం వేస్తే క్లీన్ అయిపోతుంది. దీన్ని కామెంట్ చేయరు అంటుంది. చూడండి ఎక్కడి నుండి ఎక్కడి వరకు.
ఓకే అండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మేము తీసుకున్న సామాన్లో మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా వెళ్తే ఇంతే అయిందా, ఎంతకంటే ఎక్కువైందా కామెంట్ చేయండి. మాకైతే 10,000 అయినాయండి. చూడండి, తీసుకున్నది కొంచెం సామాన్యైనా రేట్లు అయితే బాగున్నాయి. వాళ్ళ డాడీ స్ప్రే